రోజు ఆదివారం ఎప్పుడు వంటలు అవే కాకుండా మనం చక్కగా ఈ రోజున పైకి వెళ్ళి సన్నజాజి మొగ్గలు కోసి అవి ఎలా కట్టాలి. పిల్లలు మొగ్గలు కట్టలేదండి. కట్టడం ఎలాగా అనేది నేర్పిస్తాను, నేర్చుకోండి. పైకి వెళ్ళి మొగ్గలు కోసుకుందాం. ఇగో మా మెట్ల మీద మొగ్గలు చూసారా, మొగ్గలు కోసేసుకుందాం. సన్నజాజి మొగ్గలు ఎలా కట్టాలో చూపిస్తాను మీకు. మొగ్గలు చూడండి, అయ్యో ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసుకోండి. చక్కగా కోసుకుని మనం కట్టుకుందాం. ఇదిగోనండి చక్కగా బోల్డ్ మొగ్గలు అయినాయండి. ఇది మాల ఎలా కట్టాలో చూపిస్తాను. సన్నజాజుల్ని రండి మొగ్గలు కోసుకున్నాను. మొగ్గలు కోసుకుని చక్కగా ఉయ్యాల బండ మీద చూపిస్తున్నాను. రండి ఎలా కట్టాలి. అందరు నేర్చుకోండి. పువ్వులు కడతాం, చక్కగా మొగ్గలు పెట్టుకుని ఇదిగో ఇలా ఇంతే చూస్తూ ఉండండి, వచ్చేస్తుంది. మీరు కూడా ఒక చిన్న చిన్న పేపర్లు చింపుకొని పిల్లలు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళని చెప్తలేదు, రాని వాళ్ళు చేయాల్సిన పని చెప్తున్నా. ఇదిగో ఇదేందా, ఇదిగో ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకుని ఇదిగో ఇలా అటు రెండు పెట్టుకొని ఇదొక రకం అండి. ఇంకొక రకం కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఇంకొక మాల ఇలా చూస్తూ ఉండండి. అలా కడతం వస్తుంది. పిల్లలకి చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ అనుకోవద్దు, ఏంటి పువ్వులు కడతాం చూపిస్తున్నారు అనుకోమాకండి. రాని పిల్లల కోసం అండి, వేరేం కాదు. వాళ్ళు కూడా కట్టాలని. ఇటొకటి పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొక వరుస పెట్టుకున్నాక ఇదిగో ఇది ఇలా చుట్టేసి ఇదిగో ఇంతేనండి. ఇదిగోనండి అయిపోయింది దండ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది చక్కగా మనం దేవుడికి వేసుకుందామండి.